ఇప్పుడు కార్మికుల దినోత్సవం అంటే మే ఫస్ట్ రోజుని కార్మికుల దినోత్సవంగా ప్రపంచ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ కార్మికుల దినోత్సవం అందరికి కలిపి ఐక్యంగా ఉండాలని చెప్పి పెట్టింది. ఇప్పుడు కార్మికులు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా చేయాలంటే ఎక్కడ ఉంటున్నారు? ఇంతకుముందు ఎర్ర జెండాలు ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి. కమ్యూనిస్ట్ పార్టీలు కార్మికులను అందరిని ఐక్యం చేసి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడం కోసం గవర్నమెంట్ తోటి పోరాడి ధర్నాలు చేసి రోడ్డు రాస్తా రోకోలు చేసి బస్సులు బంద్ చేసి వాళ్ళ కార్మికుల కోసం కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు కరుమరుగా అయిపోయారు, ఎర్ర పార్టీలన్నీ తగ్గిపోయినాయి. దానివల్ల కార్మిక సమస్యలు. ఈరోజు ఆదివారం కూడా కార్మికులకు సెలవు ఇవ్వట్లేదు. ఆదివారం వర్క్ చేయకపోయినా యాజమాన్యం డబ్బులు కట్ చేస్తున్నారు. ఇప్పుడు అసంఘటిత కార్మికులు అని ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక సంస్థలో పనిచేయకుండా ఒక నిర్దిష్ట చోట్ల పనిచేయకుండా ఉంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు రావు, ఈఎస్ఐపిఎఫ్ కార్డులు రావు. వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినా ఎటువంటి లాభాలు లేవు. ఇది ప్రభుత్వం సరైనటువంటి గుర్తింపు వీళ్ళకి ఇవ్వట్లేదు. ఈ గుర్తింపు లేక, ఈ హాస్పిటల్ ఈఎస్ఐ సౌకర్యం లేక, ఈ పిఎఫ్ సౌకర్యాలు లేక కార్మికులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు. వీటి గురించి పట్టించుకొని అడుగుటువంటి నాయకులు లేరు. ఒకప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోయారు, ఆ కమ్యూనిస్టులు లేరు ఇప్పుడు. ఆ లీడర్లు అంతా పోయారు. ఆ పోవడంతో ఇప్పుడు ఉదయం నుంచి పొద్దున్న 6 గంటలకు పోయినోడు నైట్ 12 గంటల వరకు డ్యూటీ చేస్తాను. ఒక గంట పోయినా డబ్బులు కట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అట్లా లేదు. టైంకి ఎక్కువ చేస్తే ఓటీలు వచ్చాయి. ఆ ఓటీలు అనే తీరు మారిపోయింది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మనకు పని దొరికితే చాలు. కార్మికులకి ఏంటంటే ఉపాధి కోసం పని దొరికితే చాలు. పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలి, సవాళ్ళు ఇంటికి రాయిలు కట్టుకోవాలి. సొంత ఇళ్ళు ఉండవు, గవర్నమెంట్ ఈ సొంత ఇల్లు ఇయ్యరు. గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఏంటంటే వాళ్ళకి ఎమ్మటి తిరిగే వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి, లంచాలు ఇచ్చేది అది అందరికీ తెలిసి. డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ గవర్నమెంట్ మామూలు ఇచ్చే వాళ్ళు కానీ అవి డబ్బులు తీసుకొని లంచాలు ఇచ్చి ఉన్న వాళ్ళకి అవుతారు. 2 ఇళ్ళు ఉన్నోడికి 3వ ఇల్లు వస్తుంది, అసలు ఇల్లు లేనివాడికి ఇల్లు రాదు. ఇది మన గవర్నమెంట్ దుస్థితి. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ఏం చెప్తారు? కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. అసలు కార్మికులు మనుషులే కాదు, కార్మికులకు సమస్యలే కాదు. అసలు కార్మికులు ఓట్లు వేయడానికి తప్పితే మిగతా దేనికి పనికిరారు అనేది గవర్నమెంట్ దృక్పథం. వేస్ట్. గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక కార్మికుడు ఒక రోజు కూలి ఎంత వస్తుంది? ఒక కార్మికుడు ఒక పనికి పోతే అతనికి వచ్చే కూలి ఎంత? అది కరెక్ట్గా అడిగిస్తున్నారా? మధ్యన దళారులు ఎంత? ఈ పనికి అని తీసుకుపోయి పెట్టి 1000 రూపాయలు వస్తే ఈ కాంట్రాక్టర్లు పని చేయించుకుని 4 రోజులు పని చేయించుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్ కనపడ్డు, ఆ తీసుకుపోయినోడు కనపడ్డు, ఆడికి పోతే నిన్ను తీసుకుపోచ్చినోడు లేడు, ఇక్కడ నువ్వు చేసిన పని లేదు అని చెప్పి 4 రోజులు పనిచేసి 2 నెలలు పనిచేసిన తర్వాత రూపాయి ఇవ్వకుండా బయటకు వచ్చి పంపించే సంస్థలు కూడా ఉన్నాయి. కార్మికులకు చాలా లాస్ ఉంది. కార్మికుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏమంటున్నా ఈరోజు కార్మికుల దినోత్సవం అయినప్పటికీ ఎక్కడ చూసిన వాడు ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వారికి సెలవు దినం ఎక్కడిది? రోజులో 8 గంటలు 8 కాస్త 12 గంటలు డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, ఇప్పుడు కార్మికులకి ఇంత టైం అని లేదు, ఇంత ఇదని లేదు. వాళ్ళు కార్మికుల పరిస్థితి కూడా ఏమైందంటే మన గురించి ఎవరు పోరాడరు, మన గురించి ఎవరు పట్టించుకోరు. ఈరోజు మనం ఏదో ధర్నాకి పోతే మనకు వచ్చే రూపాయి పోద్ది, మన పిల్లల కాడ కూడు పోతుంది అనే దృక్పథంతో ప్రతి ఒక్క కార్మికుడు పని ఎంతైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇంకెన్ని గంటలైనా పర్లేదు చేద్దాం. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, దీనావస్థలు ఉన్నారు. ఆరోగ్యం బాగలేక ఇంట్లో పేషెంట్లు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, సిటీకి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంటికాడ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని పోషించాలి. ఇన్ని సమస్యలల్లా ఈయన నాకు హక్కుల గురించి పోరాడాలి, నాకు హక్కు రావాలి, నేను కార్మికుడిని, నాకు ఇంత పని టైం కావాలి, నేను యాజమాన్యంతో కొట్లాడనే ఆలోచన ద్వారా కార్మికుడు లేడు. వీళ్ళ కోసం పోరాడే కార్మిక సంఘాలు లేవు, వీళ్ళ కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీలు లేవు, వీళ్ళ కోసం అధికారంలో ఉన్న పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎయ్యి పోరాడవు. ఇవంతా వేస్ట్ మాటలు, ఉత్త మాటలు, అన్నీ ఉత్త కథలే. కార్మికులు ఏదో ఈరోజు ప్రపంచ దినోత్సవం, కార్మిక దినోత్సవం కాబట్టి జెండా ఏది ఖాళీ ఉన్నోడు జెండా ఎత్తాడు, ఖాళీ లేనోడు పనికి పోతాడు. అది జెండాలు వేసుకునే కానీ వాళ్ళ బ్రతుకులో మార్పు అయితే ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు రాలేదు, ఇంకా దిగజారింది. కమ్యూనిస్టులు కార్మికులను వదిలిపెట్టిన తర్వాత కార్మికుల పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పుడు కార్మికుల దినోత్సవం అంటే మే ఫస్ట్ రోజుని కార్మికుల దినోత్సవంగా ప్రపంచ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ కార్మికుల దినోత్సవం అందరికి కలిపి ఐక్యంగా ఉండాలని చెప్పి పెట్టింది.
ఇప్పుడు కార్మికులు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా చేయాలంటే ఎక్కడ ఉంటున్నారు? ఇంతకుముందు ఎర్ర జెండాలు ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి. కమ్యూనిస్ట్ పార్టీలు కార్మికులను అందరిని ఐక్యం చేసి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడం కోసం గవర్నమెంట్ తోటి పోరాడి ధర్నాలు చేసి, రోడ్డు రాస్తా రోకోలు చేసి, బస్సులు బంద్ చేసి వాళ్ళ కార్మికుల కోసం కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు కరుమరుగా అయిపోయారు, ఎర్ర పార్టీలన్నీ తగ్గిపోయినాయి. దానివల్ల కార్మిక సమస్యలు. ఈరోజు ఆదివారం కూడా కార్మికులకు సెలవు ఇవ్వట్లేదు. ఆదివారం వర్క్ చేయకపోయినా యాజమాన్యం డబ్బులు కట్ చేస్తున్నారు. ఇప్పుడు అసంఘటిత కార్మికులు అని ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక సంస్థలో పని చేయకుండా ఒక నిర్దిష్ట చోట్ల పని చేయకుండా ఉంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు రావు, ఈఎస్ఐపిఎఫ్ కార్డులు రావు. వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినా ఎటువంటి లాభాలు లేవు. ఇది ప్రభుత్వం సరైనటువంటి గుర్తింపు వీళ్ళకి ఇవ్వట్లేదు. ఈ గుర్తింపు లేక, ఈ హాస్పిటల్ ఈఎస్ఐ సౌకర్యం లేక, ఈ పిఎఫ్ సౌకర్యాలు లేక కార్మికులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు. వీటి గురించి పట్టించుకొని అడుగుటువంటి నాయకులు లేరు. ఒకప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోయారు, ఆ కమ్యూనిస్టులు లేరు ఇప్పుడు. ఆ లీడర్లు అంతా పోయారు. ఆ పోవడంతో ఇప్పుడు ఉదయం నుంచి పొద్దున్న 6 గంటలకు పోయినోడు నైట్ 12 గంటల వరకు డ్యూటీ చేస్తాను. ఒక గంట పోయినా డబ్బులు కట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అట్లా లేదు. టైంకి ఎక్కువ చేస్తే ఓటీలు వచ్చాయి. ఆ ఓటీలు అనే తీరు మారిపోయింది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మనకు పని దొరికితే చాలు. కార్మికులకి ఏంటంటే ఉపాధి కోసం పని దొరికితే చాలు. పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలి, సవాళ్ళు ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి. సొంత ఇల్లు ఉండవు, గవర్నమెంట్ ఈ సొంత ఇల్లు ఇయ్యరు. గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఏంటంటే వాళ్ళకి ఎమ్మటి తిరిగే వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి, లంచాలు ఇచ్చేది అది అందరికీ తెలిసి. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఈ గవర్నమెంట్ మామూలు ఇచ్చే వాళ్ళు కానీ అవి డబ్బులు తీసుకొని లంచాలు ఇచ్చి ఉన్న వాళ్ళకి అవుతారు. ఉన్న 2 ఇళ్ళు ఉన్నోడికి 3వ ఇల్లు వస్తుంది, అసలు ఇల్లు లేనివాడికి ఇల్లు రాదు. ఇది మన గవర్నమెంట్ దుస్థితి. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ఏం చెప్తారు? కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. అసలు కార్మికులు మనుషులే కాదు, కార్మికులకు సమస్యలే కాదు, అసలు కార్మికులు ఓట్లు వేయడానికి తప్పితే మిగతా దేనికి పనికిరారు అనేది గవర్నమెంట్ దృక్పథం. వేస్ట్. గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక కార్మికుడు ఒక రోజు కూలి ఎంత వస్తుంది? ఒక కార్మికుడు ఒక పనికి పోతే అతనికి వచ్చే కూలి ఎంత? అది కరెక్ట్గా అడిగిస్తున్నారా? మధ్యన దళారులు ఎంత? ఈ పనికి అని తీసుకుపోయి పెట్టి 1000 రూపాయలు వస్తే ఈ కాంట్రాక్టర్లు పని చేయించుకుని 4 రోజులు పని చేయించుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్ కనపడ్డు, ఆ తీసుకుపోయినవాడు కనపడ్డు, ఆడికి పోతే నిన్ను తీసుకుపోచ్చినవాడు లేడు, ఇక్కడ నువ్వు చేసిన పని లేదు అని చెప్పి 4 రోజులు పనిచేసి 2 నెలలు పనిచేసిన తర్వాత రూపాయి ఇవ్వకుండా బయటకు వచ్చి పంపించే సంస్థలు కూడా ఉన్నాయి. కార్మికులకు చాలా లాస్ ఉంది. కార్మికుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏమంటున్నా ఈరోజు కార్మికుల దినోత్సవం అయినప్పటికీ ఎక్కడ చూసిన వాడు ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వారికి సెలవు దినం ఎక్కడిది? రోజులో 8 గంటల 8 కాస్త 12 గంటల డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, ఇప్పుడు కార్మికులకి ఇంత టైం అని లేదు, ఇంత ఇదని లేదు. వాళ్ళు కార్మికుల పరిస్థితి కూడా ఏమైందంటే మన గురించి ఎవరు పోరాడరు, మన గురించి ఎవరు పట్టించుకోరు. ఈరోజు మనం ఏదో ధర్నాకి పోతే మనకు వచ్చే రూపాయి పోద్ది, మన పిల్లల కాడ కూడు పోతుంది అనే దృక్పథంతో ప్రతి ఒక్క కార్మికుడు పని ఎంత అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇంకెన్ని గంటలైనా పర్లేదు చేద్దాం. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, దీనావస్థలు ఉన్నారు. ఆరోగ్యం బాగలేక ఇంట్లో పేషెంట్లు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, సిటీకి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంటికాడ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని పోషించాలి. ఇన్ని సమస్యలల్లా ఈయన నాకు హక్కుల గురించి పోరాడాలి, నాకు హక్కు రావాలి, నేను కార్మికుడిని, నాకు ఇంత పని టైం కావాలి, నేను యాజమాన్యంతో కొట్లాడనే ఆలోచన ద్వారా కార్మికుడు లేడు. వీళ్ళ కోసం పోరాడే కార్మిక సంఘాలు లేవు, వీళ్ళ కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీలు లేవు, వీళ్ళ కోసం అధికారంలో ఉన్న పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఎయ్యి పోరాడవు. ఇవంతా వేస్ట్ మాటలు, ఉత్త మాటలు, అన్నీ ఉత్త కథలే. కార్మికులు ఏదో ఈరోజు ప్రపంచ దినోత్సవం, కార్మిక దినోత్సవం కాబట్టి ఓ జెండా, ఏది ఖాళీ ఉన్నోడు జెండా ఎత్తాడు, ఖాళీ లేనోడు పనికి పోతాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు రాలేదు, ఇంకా దిగజారింది. కమ్యూనిస్టులు కార్మికులను వదిలిపెట్టిన తర్వాత కార్మికుల పరిస్థితి ఇంకా దిగజారింది.